గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డేట్ వైజ్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కుంభరాశి వారి జీవితంలో ఈ మాసంలో మాత్రం చాలా మార్పులు ఉండబోతున్నాయండి. ఎందుకంటే గ్రహ స్థానాలు అనేవి చాలా వరకు మారనున్నాయి. ఏప్రిల్ 13వ తారీఖు వరకు సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటాడు, అంటే మీరు 2వ ఇంట్లో ఉంటాడు. 13వ తారీఖు తర్వాత మీనరాశి నుండి 2వ ఇంట్లో నుండి 3వ ఇంటికి వెళ్తాడు, అంటే మేషరాశిలోకి వెళ్తాడు. ఈ సూర్యభగవానుడి యొక్క సంచారం వల్ల కుంభరాశి వారి పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయండి. అలాగే మీ జన్మరాశిలో కుజుడు 2024 సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖు వరకు శారీరక రుగ్మతలను సృష్టిస్తాడు, అంటే హెల్త్ ఇష్యూస్ని కలిగిస్తాడనమాట. మీలో కోపాన్ని, ఆవేశాన్ని పెంచుతాడు. 23వ తారీఖున కుజుడు యొక్క స్థానం అనేది మారనుంది. మీ రాశిని వదిలిపెట్టేసి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇది చాలా వరకు మీకు మంచిదేనండి. 2వ ఇంటిపై శుక్రుడి ప్రభావం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాడు. అక్కడే 24వ తారీఖు వరకు ఉంటాడు. అలాగే 2వ ఇంటిపై ఉన్న బుధుడు, బుధుడు యొక్క తిరోగమనం అనేది ఏప్రిల్ మాసం ద్వితీయార్థంలో మీకు మంచి ఫలితాలను కలగజేస్తుంది. అయితే కుంభరాశి వారికి రాహు అయితే అసలు అనుకూలించట్లేదండి. అయినా సరే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడి యొక్క బలంతో రాహు ఇచ్చే దుష్ప్రభావాలు అనేవి మీ పైన పడవు, మీ పైన చాలా వరకు తగ్గుతాయి. రాహు మీకు చెడు ఫలితాలను ఇస్తుంటే శుక్రుడు మిమ్మల్ని కాపాడుతాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ నెల మొదటి 3 వారాలు, సరిగ్గా చెప్పాలంటే 2.5 వారాలు పెద్దగా అనుకూలించట్లేదండి. సామాన్య ఫలితాలు ఉంటాయి మొదటి 2.5 వారాలు. ముందుగా ఏ విషయాల్లో మీకు అనుకూలించట్లేదో చెప్పుకుని ఆ తర్వాత పాజిటివ్ న్యూస్ ఏంటో చెప్తాను. మెయిన్గా కుంభరాశి వారు ఏప్రిల్ 18వ తారీఖున 2024 సంవత్సరం ఏప్రిల్ 18వ తారీఖున చెడు వార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మొదటి 2 వారాలలో మీ పిల్లలలో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్య అయితే సూచిస్తుందండి. 18వ తారీఖు తర్వాత వారి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అంటే మొదటి 2 వారాల సమయంలో కుంభరాశి వారు కాస్త ఆందోళన చెందటం కానీ, టెన్షన్ వాతావరణం ఉండటం కానీ జరుగుతుందండి. అలాని పూర్తిగా అనుకూలించట్లేదని కాదు. మొదటి 2 వారాల సమయం ఒకలా ఉంటే చివరి 2 వారాల సమయం ఇంకొకలా ఉంటుందండి. చివరి 2 వారాల సమయమే మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీ పిల్లల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ప్రథమార్థంలో కుంభరాశి వారు చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడటం కానీ, ముఖానికి సంబంధించిన సమస్యలతో బాధపడటం కానీ, కళ్ళకు సంబంధించిన సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. అయితే కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు ఏప్రిల్ మాసంలో ప్రయాణాలు చేయకపోవటమే మంచిది. మెయిన్గా ఒంటరిగా మాత్రం ప్రయాణాలు చేయొద్దండి. ప్రయాణాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడి యొక్క గోచారం అనేది మీకు స్టార్టింగ్లో అసలు అనుకూలించట్లేదు కాబట్టి మీలో కోపం, ఆవేశం పెరుగుతాయి. అయితే ఈ నెల ఆర్థికంగా అయితే కుంభరాశి వారికి బాగుంటుందండి. ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి. ఇల్లు కానీ, వాహనం కానీ, భూమి కానీ, ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి ఈ మాసం చాలా వరకు అనుకూలంగానే ఉంటుందండి. మొదట్లో కంటే కూడా చివరి 2 వారాల సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో మాత్రం ఎటువంటి వాటిపైన కూడా పెట్టుబడులు అనేవి పెట్టవద్దు.
కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నా, కొత్త స్కూటీని కానీ లేదా కొత్త కార్ని కానీ కొత్త వాహనాన్ని కానీ స్థిరాస్తిని కొనుగోలు చేద్దామన్న ఆలోచనలో ఉంటే ప్రథమార్థంలో అంటే మొదటి 2 వారాల సమయంలో మాత్రం అటువంటివి ఏవి కూడా కుంభరాశి వారికి కలిసి రాదు, అనుకూలం కాదు అనే చెప్పాలండి. అలాంటివి ఏమైనా ఉంటే 3-4 వారాల్లో చూసుకోండి. 4వ వారం ఇంకా అనుకూలిస్తుంది. అలాగే గురువు యొక్క గోచారం కూడా పెద్దగా అనుకూలించట్లేదు కాబట్టి సూర్యభగవానుడి యొక్క గోచారం అనుకూలంగా ఉన్న సమయంలోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. కాబట్టి చివరి 2 వారాలలో పెట్టుబడులు పెట్టడం మంచిదండి. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. బెట్టింగ్లు ఆడటం కానీ, పేకాట ఆడటం కానీ, ఈజీ మనీ మీద ఇన్వెస్ట్ చేయటం కానీ, లేకపోతే నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్ల మీద కానీ షేర్ మార్కెట్ల మీద ఇన్వెస్ట్ చేయటం కానీ స్పెక్యులేషన్లో పెట్టడం కానీ ఇలాంటివి మాత్రం అసలు చేయవద్దండి. ఈ మాసంలో చాలా వరకు నష్టపోయే సూచనలే కనబడుతున్నాయి. భూమి స్థిరాస్తులపైన పెట్టుబడి అయితే చివరి 2 వారాల్లో పెట్టవచ్చు, కానీ ఈజీ మనీ మీద మాత్రం పొరపాటున కూడా కుంభరాశి వారి ఈ మాసంలో ఇన్వెస్ట్ చేయకపోవటమే మంచిది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో సామాన్య ఫలితాలు ఉంటాయండి, అంతంత మాత్రంగా ఉంటుంది. 3వ వారం నుండి మాత్రం మంచి వ్యాపార వృద్ధి అనేది కనిపిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న కుంభరాశి వారికి, వ్యాపారం పైన పెట్టుబడి పెడదాం అనుకుంటున్న వారికి కూడా ద్వితీయార్థం మాత్రమే అనుకూలిస్తుంది. ప్రథమార్థం అస్సలు అనుకూలించట్లేదు. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టార్టింగ్లో మొదటి 2 వారాల సమయంలో మాత్రం కుంభరాశి వారు ఎవ్వరితోనూ కూడా తగాదాలు పడవద్దండి. మీ మనస్తత్వం అలాంటిది కాకపోయినా కుజుడి యొక్క ప్రభావం అనేది మీ పైన డైరెక్ట్గా ఉంది కాబట్టి కోపం, ఆవేశం అనేవి పెరుగుతాయి. చిన్న మాట అన్నా సరే, మీ పైన చిన్న జోకు వేసినా సరే మీకు కోపం వస్తుంది కుజుడి యొక్క ప్రభావం వల్ల. కాబట్టి ఈ మాసంలోని మొదటి 2 వారాల సమయంలో కుంభరాశి వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కోపం ఉన్న మనసులో పెట్టుకోండి తప్ప బయటికి కనబరచవద్దు. 3వ వారం నుండి మాత్రం మీకు చాలా అనుకూలమండి. ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రానున్న రోజుల్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నిరుద్యోగులకి 3వ వారం తర్వాతే కలిసి వస్తుందండి. అలాగే ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారో మీ సహ ఉద్యోగుల నుండి కానీ ఉన్నతాధికారుల నుండి కానీ మంచి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. అయితే మొదటి 2 వారాల సమయంలో మీకు ఎవరిపైన ఎంత కోపం వచ్చినా సరే నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి తప్ప తొందరపడి మాట అనవద్దు. అలాగే ఈ మాసంలో కోర్టు కేసుల్లో కుంభరాశి వారు విజయాన్ని సాధిస్తారండి. అయితే ప్రథమార్థంలో కొన్నిసార్లు ఉద్యోగ విషయంలో తొందరపాటు కారణంగా కుజ ప్రభావం వల్ల తప్పుడు నిర్ణయాలను తీసుకోవటం కానీ, తప్పుడు సలహాలను స్వీకరించటం కానీ, ఎవరో చెప్పిన మాటలను నమ్మి అలానే ఫాలో అవ్వటం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 వారాల సమయంలో సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి కూడా కుంభరాశి వారు తీసుకోకపోవటమే మంచిదండి. మీకు స్టార్టింగ్లో పెద్దగా అనుకూలించట్లేదు, అంతంత మాత్ర సమయం. 3-4 వారాల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకోండి తప్ప స్టార్టింగ్లో ఏ విషయం గురించి కూడా ఆలోచన చేయవద్దు. అలాగే ఎవరి మాటలు నమ్మవద్దు, ఎవరిని మాట కూడా అనవద్దు. ద్వితీయార్థంలో వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుందండి. ఈ నెల కుటుంబ పరంగా అయితే జీవిత భాగస్వామి నుండి మంచి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. 18వ తారీఖు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏప్రిల్ 18వ తారీఖున మాత్రం కుంభరాశి వారు ఎటువంటి ప్రయాణాలు కూడా చేయవద్దు. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి, శారీరక గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, వారి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పెళ్ళి కాకుండా ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెలలో మంచి ఫలితమే ఉంటుందండి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. ఆత్మవిశ్వాస స్థాయి అనేవి పెరుగుతాయి, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేవి స్టూడెంట్స్లో పెరుగుతుంది. సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ నెల మొదటి 2 వారాల్లో మాత్రం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు పరీక్షలు రాస్తున్నా ఇంటర్వ్యూకి హాజరవుతున్నా సరే జాగ్రత్తలు తీసుకోవాలండి.
మొదటి 2 వారాల సమయంలో మాత్రమే. ఎందుకంటే కాస్త గందరగోళంగా ఉంటుంది. మనసంతా కూడా కాస్త గజిబిజిగా ఉంటుంది. సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. చదివింది గుర్తుకు కూడా రాదు. కమ్యూనికేషన్ వల్ల కూడా కొన్ని తప్పులు జరగవచ్చు. అలాగే ద్వితీయార్థంలో విద్యార్థులకైతే అనుకూలంగా ఉంటుందండి. కాంపిటేటివ్ పరీక్షలకి ఎవరైతే సన్నద్ధమవుతున్నారో, అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, ప్రైవేట్ ఎగ్జామ్స్కి కానీ, ఇంటర్వ్యూలకి కానీ, ఎంసెట్కి కానీ, ఇలాంటి వాటికి ఎవరైతే సన్నద్ధం అవుతున్నారో వారికి 3-4 వారాలు అచ్చొస్తాయే తప్ప మొదటి 2 వారాల సమయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, ఓపికగా ఉండటం మంచిది. తొందరపాటు కారణంగా తప్పుడు సమాధానాలు రాసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా సరే మొదటి 2.5 వారాలు, కరెక్ట్గా చెప్పాలంటే 2 వారాలు, కుదిరితే 2.5 వారాలు మాత్రం, మొదటి 2.5 వారాలు అంటే ప్రథమార్థంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ప్రభావం మీ పైన ఉంది. డైరెక్ట్గా కుజుడు కుంభరాశిలోనే ఉన్నాడు. కోపం, ఆవేశం అనేవి పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. ఎవరో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా సరే కుజ ప్రభావం వల్ల తిరిగి గొడవలు పెట్టుకుంటారు. కాబట్టి మొదటి 2 వారాల సమయంలో కుంభరాశి వారు అదుపులో ఉండటం మంచిది. అంటే తోలనాడవద్దండి. మీది మంచి మనసు అయినప్పటికీ కూడా గ్రహ ప్రభావం ఉన్నప్పుడు అలానే ప్రవర్తిస్తారు. 3-4 వారాల్లో మాత్రం మీకు అనుకూలం అండి. విద్యార్థులకు పోటీ పరీక్షల విషయంలో కూడా అనుకూలం. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ విషయంలో కూడా అనుకూలమే. ఉద్యోగస్తులకు వారి ఉద్యోగ సహాయ సహకారాలు కూడా లభిస్తాయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది మొదటి 2 వారాల సమయంలో, మెయిన్గా ఏప్రిల్ 18వ తారీఖు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ముగుస్తుంది, భవిష్యత్తులో కుంభరాశి వారికి అర్ధాష్టమ శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడో చాలా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.